హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణలో ఈ నెల 18 లక్షలలోపు పంట రుణాలు మాఫీ చేసిన విషయం తెలిసిందే. చాలా మంది రైతుల ఖాతాల్లోకి ఈ మాఫీ డబ్బులు అనేది పడలేదు. కొంతమంది రైతులకు మాత్రమే సొమ్మును జమ చేశారు. ఆగస్టు 15 లోపు మొత్తం 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించగా తొలి విడతలో లక్షలోపు రుణాలు మాఫీ చేశారు. అది కూడా కొంతమంది రైతులకు మాత్రమే చేరాయి. మొత్తం 11.5 లక్షల మందికి రైతుల ఖాతాల్లోకి దాదాపు 6,000 కోట్లు నిధులు జమ చేశారు. అయితే కొందరి రైతులకు రుణమాఫీ అయితే జరగలేదు. లక్షలోపే వారి పంట రుణాలు ఉన్నా మాఫీ మాత్రం జరగలేదు. దీంతో ఆయా రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. తమకు అన్ని అర్హతలు ఉన్నా మాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన అయితే చేశారు. లక్షలోపు రుణమాఫీ జరగని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి కూడా రుణమాఫీ జరిగేలా చూస్తామని అయితే తెలిపారు. డబ్బులు అకౌంట్లోకి జమ కాని రైతులు తమ మండల వ్యవసాయ అధికారి గాని విస్తరణాధికారి గాని కలవాలని సూచించారు. అధికారులకు ఆధార్ కార్డు నంబరు ఇస్తే పరిశీలించి సరైన సమాచారం ఇస్తారని చెప్పారు. ఏదైనా సాంకేతిక సమస్య ఉంటే రైతు వేదికల వద్ద అధికారులు ఉంటారని, అక్కడే సమస్య పరిష్కరించుకోవచ్చని వెల్లడించారు. ఆధార్ కార్డులు సరిగా లేని వారి వద్ద ఇతర ఆధారాలు ఉంటే పరిశీలిస్తామని వెల్లడించారు. మొదటి విడతగా లక్షలోపు రుణమాఫీ కోసం 11.5 లక్షల రైతులకు 6,098 కోట్ల నిధులు విడుదల చేశామన్నారు. దాదాపు 99% మంది రైతుల ఖాతాల్లో నిధులు జమ చేశామని వెల్లడించారు. 1% సమస్య ఉందని, వారికి కూడా రుణమాఫీ జరిగేలా చూస్తామని తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాష్ట్రంలో 25 లక్షల కుటుంబాలకు చెందిన దాదాపు 44 లక్షల మంది రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీని తమ ప్రభుత్వం అమలు చేస్తుందని, రుణమాఫీకి ముందుగా తెల్ల రేషన్ కార్డులు ప్రతిపాదికన కుటుంబాలను గుర్తించినట్లు తుమ్మల వెల్లడించారు. సరిగా లేకపోతే పాస్బుక్లను పరిశీలించినట్లు చెప్పారు. మొత్తం జాబితాలో 3 లక్షల మందికి ఆధార్ కార్డులు సరిగా లేవని ఆయన తెలిపారు. మొదటి విడతగా విడుదల చేసిన నిధుల్లో కొన్ని డబ్బులు వెనక్కి వచ్చాయన్నారు. కొన్ని సహకార సంఘాల ఖాతాలపై ఫ్రీ ఆడిట్ చేస్తున్నట్లు తెలిపారు. 2 లక్షల రుణమాఫీకి ఒకే దఫా చేయడానికి ప్రభుత్వం వద్ద ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేవని, అందుకే 3 దఫాలు రుణమాఫీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెలాఖరుకు 2వ విడత, ఆగస్టు 15 లోపు 3వ విడత 100% రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయనున్నట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియోపై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ.